వేలాల గట్టు మల్లన్న. అసలు ఈ పేరులోనే గట్టు మల్లన్న అంటే ఏంటో తెలుసా అండి మీకు? గట్టు అంటే కొండ మీద ఉన్న స్వామివారు, అంటే గట్టు అంటే కొండల మధ్యలో స్వామివారు స్వయంగా అయితే వెలిశారు. ఎటు చూసినా మీకు దట్టమైన అడవి మాత్రమే ఉంటుందండి. చాలా అంటే చాలా హైట్లోకి వెళ్ళాలి మనం ఈ టెంపుల్ని చూడడానికైతే. అసలు ఎంత బాగుందంటే గుడి, అంటే అక్కడ స్వయంభుగా వెలిశారు స్వామివారు. అండ్ అక్కడ పూజారి ఏం చెప్పారంటే, అప్పుడు పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు వాళ్ళు పూజ చేసుకోవడానికి అని చెప్పేసి అక్కడ శివుణ్ణి పెట్టుకొని, ఈ గుహలో శివుణ్ణి పెట్టుకొని కొన్ని రోజులు పూజ చేసుకున్నారంట. సో అప్పటి ఆ శివుడే ఇప్పుడు మనకి దర్శనం ఇస్తున్నారు. సో అంత మిరాకిల్ ఉందంటండి. ఇప్పుడు మా అన్నయ్య చూపించేదైతే అక్కడ మనకు ఒక చిన్న లేక్ ఉంది గుహలోనే. అసలు ఈ గుట్ట చుట్టూ కూడా వాటర్ అనేది ఎప్పుడు అడుస్తూనే ఉందండి. అసలు ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఆ బండల్లో నుంచి వాటర్ ఎలా కారుతున్నాయి అనేది కూడా ఇప్పటికీ మిరాకిలే. అండ్ చూసారా ఈ గుహ కూడా ఎంత చిన్నగా ఉందో, హార్డ్లీ 10 people కూడా నిల్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అట్లాంటి ఈ టెంపుల్కి శివరాత్రికి కొన్ని కోట్ల మంది అయితే వచ్చి దర్శనం చేసుకుంటారటండి. మేమైతే ఇప్పటివరకు ఎప్పుడు శివరాత్రి టైంలో వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళాము. అండ్ చూసారా ఈ గుహకి ఎలా ఉందో లైటింగ్ కూడా. మేమైతే అందరం ఫ్యామిలీగా కలిసి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. సో ఈ టెంపుల్ గురించి చాలామంది చెప్పారండి, చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట. అసలు ఏమన్నా అనుకున్నవైతే కంపల్సరీ అవుతాయంట. మీరు కూడా ఎప్పుడైనా మంచిర్యాల డిస్టిక్లో ఉంటే అటు వెళ్తే కంపల్సరీ ఈ స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. అండ్ ఈ స్వామివారిని అయితే మల్లన్న అని అనాలంట. మేము అక్కడ ఓం నమ శివాయ అని అంటే అయ్యగారు ఉండి లేదు అలా అనొద్దు, మల్లన్న అని అనాలి అని చెప్పారు.